హలో మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుమన్ ఎడ్యుకేషన్ టీవీ. నేను మీ కర్ణాటి అశోక్ చక్రవర్తి. చూడండి, బోర్డు మీద క్లియర్గా రాశాను. సిచ్యువేషన్ 1 కంప్లీటెడ్ యాక్షన్స్ అండ్ సెంటెన్సెస్ మనం రాస్తున్నాం. స్ట్రక్చర్స్ ఆల్రెడీ రాసాము. సబ్జెక్ట్, హ్యావ్ ఫామ్, అలాగే V3 అదర్ వర్డ్స్, రైట్? అలా రాసాము. ఇంపార్టెంట్ పాయింట్ కూడా మీకు చెప్పాను. అది ఏంటి అంటే when and what time are not used when you are writing WH questions. These two words you should not take. ఈ 2 వర్డ్స్ని మనము తీసుకోవద్దు, ఎందుకంటే పాస్ట్ ఇండికేటర్స్ మనం యూజ్ చేయం కాబట్టి. రైట్, సెంటెన్సెస్ ఎలా ఉంటాయో చూద్దాం ఒకసారి. ఫస్ట్ వీఆర్ రైటింగ్ విత్ హ్యావ్. హ్యావ్తో మనం రాస్తున్నాము. అండ్ హ్యావ్ సబ్జెక్ట్స్ ఏంటి? హ్యావ్ సబ్జెక్ట్స్ వచ్చేసి ఐ, we, you, they, plurals. ఎంపీసీ బైపీసీ విద్యార్థులకి ఒక వరం CA CMA కోర్సులు. CA CMA చదివే విద్యార్థుల్లో 40% మంది ఎంపీసీ మరియు బైపీసీ విద్యార్థులే. మాస్టర్ మైండ్స్ ద ప్రైడ్ ఆఫ్ ఇండియా. ఇంటర్ ఎంపీసీ బైపీసీ MEC CEC చదివిన విద్యార్థులకు CA మరియు CMA ఫౌండేషన్ కొరకు నూతన బ్యాచెస్ ప్రారంభం. I, we, you, they, plurals. Right, I take have. I have. I-తో ఒక సెంటెన్స్ రాద్దాము. I have met your cousin. I have met your cousin. I have met your cousin. చూడండి, I సబ్జెక్ట్, have ఫామ్ వర్డ్, met V3, your cousin other words. I have met your cousin. ఇక్కడ నేను రాయొద్దు అని చెప్పింది ఏంటి అంటే పాస్ట్ ఇండికేటర్స్ అనేది యూజ్ చేయొద్దు. ఇప్పుడు సేమ్ సెంటెన్స్ రాశాను, ఐ హ్యావ్ మెట్ యువర్ కజిన్ ఎస్టర్డే అన్నాం అనుకోండి, అప్పుడు రాంగ్ అవుతుంది. అది పాస్ట్ ఇండికేటర్స్ యూజ్ చేయొద్దు ఇందులో. ఐ హ్యావ్ మెట్ యువర్ కజిన్ అ షార్ట్ వైల్ ఎగో కూడా యూజ్ చేయొద్దు. ఐ హ్యావ్ మెట్ యువర్ కజిన్ అ ఫ్యూ మినిట్స్ అగో అని కూడా రాయొద్దు. ఐ హ్యావ్ మెట్ యువర్ కజిన్ జస్ట్ అని రాయొచ్చు. ఐ హ్యావ్ మెట్ యువర్ కజిన్ జస్ట్, లేదా జస్ట్ నౌ అని కూడా యూజ్ చేయొచ్చు. ఏం ప్రాబ్లం లేదు. జస్ట్ నౌ కొంతమంది అనుకుంటారు జస్ట్ నౌ యూజ్ చేయొద్దు అని. యాక్చువల్గా జస్ట్ నౌ కూడా యూజ్ చేయొచ్చు. ఇప్పుడే నేను మీ కజిన్ని కలిసాను. కొన్నిసార్లు మనం అనుకుంటాం ఇప్పుడిప్పుడే మీ కజిన్ వెళ్ళిపోయాడు. యువర్ కజిన్ హ్యాస్ లెఫ్ట్ జస్ట్ నౌ, ఆ విధంగా అనొచ్చు. సో ఇక్కడ అటువంటి వర్డ్స్ యూజ్ చేయొచ్చు. అండ్ యూ కెన్ ఆల్సో యూజ్ ఐ హ్యావ్ మెట్ యువర్ కజిన్ బిఫోర్, ఇది కూడా యూజ్ చేయొచ్చు. ఐ హ్యావ్ మెట్ యువర్ కజిన్ ఆల్రెడీ, నేను మీ కజిన్ని ఆల్రెడీ కలిశాను అని చెప్పేసి అలా రాయొచ్చు. And what is this sentence, my dear? This sentence is positive sentence. I have met your cousin before. అంటే అర్థం ఏంటి? నేను ఇంతకుముందు మీ కజిన్ని కలిసాను అని చెప్పేసి అనడం. నేను ఆల్రెడీ మీ కజిన్ని కలిసాను, ఐ హ్యావ్ ఆల్రెడీ మెట్ యువర్ కజిన్ అన్నాను అనుకోండి, నేను ఇంతకుముందే మీ కజిన్ని కలిసాను, అంతకుముందే అని. సో ఈ వర్డ్స్ యూజ్ చేస్తే ఇవి పాస్ట్ ఇండికేటర్స్ కాదు. పర్టికులర్గా మీరు పాస్ట్ ఇండికేటర్స్ యూజ్ చేస్తారు. ఐ హ్యావ్ మెట్ యువర్ కజిన్ లాస్ట్ ఇయర్ అన్నారు, అది రాంగ్. I have met your cousin last month, అది wrong. I have met your cousin last week, అది wrong. I have met your cousin last night అన్నా కూడా రాంగే, ఎందుకంటే రూల్ ప్రకారం అది యూజ్ చేయరు అంతే. అండ్ when I write a positive sentence here, I have written a positive sentence and obviously you know that after what I write here, obviously I write a negative sentence. Negative sentence రాయడానికి ఏం రాయాలి my dear friends? సబ్జెక్ట్ తీసుకోవాలి, హెల్పింగ్ వర్బ్ తీసుకోవాలి, మళ్ళీ నాట్ రాయాలి. నాట్ ఎక్కడ రాయాలి? వేర్ షుడ్ ఐ రైట్ నాట్? ఐ షుడ్ టేక్ ద హెల్ప్ ఆఫ్ నాట్. ఐ టేక్ నాట్ అండ్ ఐ రైట్ దట్ నాట్ ఆఫ్టర్ హెల్పింగ్ వర్బ్. అండ్ వాట్ ఈస్ హెల్పింగ్ వర్బ్ హియర్? హ్యావ్ అనేది హెల్పింగ్ వర్బ్. ఓకే, ఐ హ్యావ్ నాట్, ఐ హ్యావ్ నాట్, లేదా ఐ హ్యావెంట్ అని కూడా అనొచ్చు. ఐ హ్యావెంట్ మెట్ యువర్ కజిన్ బిఫోర్. ఐ హ్యావెంట్ మెట్ యువర్ కజిన్ బిఫోర్ అంటే నేను మీ కజిన్ ఇంతకుముందు కలవలేదు అని అర్థం. అండ్ వాట్ ఈస్ దిస్ సెంటెన్స్ మై డియర్? దిస్ సెంటెన్స్ ఈజ్ నెగటివ్. ఇది నెగటివ్. ఏం తీసుకున్నాను నేను? నాట్ వర్డ్ తీసుకున్నాను. ఐ హ్యావ్ నాట్ మెట్ యువర్ కజిన్ బిఫోర్, నేను ఇంతకుముందు మీ కజిన్ని కలవలేదు. ఇది V3 అవుతుంది. దెన్ క్వశ్చన్ రాయాలి అంటే నేను ఎలా రాయాలి? వాట్ షుడ్ ఐ టేక్ ఫస్ట్? ఫస్ట్ ఐ షుడ్ టేక్ హెల్పింగ్ వర్బ్. హెల్పింగ్ వర్బ్ ఏంటి ఇక్కడ? హ్యావ్. Have I met your cousin before?
హ్యావ్ ఐ మెట్ యువర్ కజిన్ బిఫోర్. హెల్పింగ్ వర్బ్ క్వశ్చన్. ఓకే, నేనేమి చేయలేదు చూడండి, జస్ట్ హెల్పింగ్ వర్బ్ని తీసుకొని బిగినింగ్లో రాశాను. హెల్పింగ్ వర్బ్ ఫస్ట్ రాస్తే సరిపోతుంది. హ్యావ్ ఐ మెట్ యువర్ కజిన్ బిఫోర్. ఇప్పుడు మనం WH క్వశ్చన్ రాయాలి. WH క్వశ్చన్ రాయాలి అంటే నేను ఆల్రెడీ ఐ టోల్డ్ యూ దట్ యూ నీడ్ నాట్ చేంజ్ దిస్ హెల్పింగ్ వర్బ్ క్వశ్చన్. హెల్పింగ్ వర్బ్ క్వశ్చన్ రిమైన్స్ సేమ్. యూ హ్యావ్ టు యాడ్ ఓన్లీ WH వర్డ్. నేను ఇక్కడ వై తీసుకుంటాను. వై హ్యావ్ ఐ మెట్ యోర్ కజిన్ బిఫోర్. వై హ్యావ్ ఐ మెట్ యువర్ కజిన్ బిఫోర్, నేను మీ కజిన్ని ఇంతకు ముందే ఎందుకు కలిశాను అని వస్తుంది. రైట్? ఓకే, ఇక్కడ ఈ ప్లేస్లో వేరేవి ఏమైనా రాయొచ్చు చూడండి. I can write where. Okay, I can write what for. I can write who. Who అని రాసినప్పుడు మనకు ఐ రాదు చూడండి. Who have met your cousin before. Who have met your cousin before. And we can also write how many. హౌ మెనీ కూడా రాస్తే హౌ మెనీ హ్యావ్ మెట్ యువర్ కజిన్ బిఫోర్, ఇంతకుముందు ఎంతమంది కలిసారు. లేదా మీరు హౌ మెనీ కజిన్స్ అని కూడా కలవచ్చు. హౌ మెనీ కజిన్స్ హ్యావ్ మెట్ యూ బిఫోర్. ఇక్కడ కజిన్స్ అనేది ఇక్కడ రాసాం కాబట్టి హౌ మెనీ కజిన్స్ హ్యావ్ మెట్ యూ బిఫోర్, ఎంతమంది కజిన్స్ నిన్ను కలిసారు అని చెప్పేసి. యూ షుడ్ ఆల్వేస్ రిమెంబర్ దట్ ఐ ప్లేస్లో ఏదైతే ఐ ఉందో ఈ ఐ ప్లేస్లో యూ కెన్ రైట్ వై, యూ, దే అండ్ ప్లూరల్స్. ఏదైనా ప్లూరల్ నేమ్స్ కూడా మీరు రాయొచ్చు, మోర్ దెన్ వన్ నేమ్. అండ్ ఐ హోప్ యూ హ్యావ్ రిమెంబర్డ్ దిస్. మనము వెన్ కానీ వాట్ టైం కానీ యూజ్ చేయొద్దు. ఈ 2 వర్డ్స్ మాత్రం మనకు యూజ్ అవ్వవు ఈ సిచ్యువేషన్లో. కంప్లీటెడ్ యాక్షన్లో మనకు ఈ 2 యూజ్ ఉంటావు అనమాట. ఓకేనా? రైట్, ఇప్పుడు మనము హ్యావ్తో రాసాము, ఒకటి హ్యాస్తో రాద్దాం. హ్యాస్ సెంటెన్స్. ఓకే, హ్యాస్ సెంటెన్స్ అండ్ హ్యాస్ స్ట్రక్చర్స్ సబ్జెక్ట్స్ ఆర్ హీ, షీ, ఇట్, దెన్ సింగులర్స్. And now we will write sentence. He has gone out. Just. He has gone out just. అతను ఇప్పుడిప్పుడే బయటికి వెళ్ళాడు అని. He has gone out just. He has just gone out అని కూడా అనొచ్చు. ఈ ప్లేస్లో యూ కెన్ రైట్ షీ, ఇట్ ఆర్ ఎనీ నేమ్. ఏదైనా ఒక నేమ్ ఉందనుకోండి. ఇప్పుడు సోహెల్ అని ఉంది. సోహెల్ హ్యాస్ జస్ట్ గాన్ అవుట్. సోహెల్ హ్యాస్ గాన్ అవుట్ జస్ట్. లేదా సునీల్ అని ఉంది. సునీల్ హ్యాస్ జస్ట్ గాన్ అవుట్. అనిల్ అని ఉంది. అనిల్ హ్యాస్ జస్ట్ గాన్ అవుట్. ఓకే, ఈ విధంగా మనము ఏదైనా సింగులర్తో మనం సెంటెన్స్ రాయొచ్చు. అండ్ నౌ దిస్ బికమ్స్ అ పాజిటివ్ సెంటెన్స్. ఇది పాజిటివ్ అయింది. పాజిటివ్ రాసిన తర్వాత ఐ విల్ రైట్ ఎ నెగటివ్ సెంటెన్స్. హీ హ్యాస్ not gone out. He has not gone out. ఓకే, నెగటివ్ సెంటెన్స్. ఇక్కడ జస్ట్ అనేది ఆప్షనల్ వర్డ్. మనకు ఎక్కువగా నెగిటివ్లో ఎక్స్ట్రా వర్డ్స్ ఎక్కువగా రావు. నెగిటివ్లో అది ఆప్షనల్ వర్డ్. ఇఫ్ యూ యూజ్ దట్ ఈస్ నాట్ రాంగ్. హీ హ్యాస్ నాట్ గాన్ అవుట్ జస్ట్ అని కూడా అనొచ్చు. అతను ఇప్పుడిప్పుడే వెళ్ళలేదు అని చెప్పొచ్చు. ఓకే, ఇఫ్ ఐ వాంట్ టు రైట్ ఎ క్వశ్చన్, దెన్ వాట్ షుడ్ ఐ రైట్? హ్యాస్ హీ gone out just. Has he gone out just? Has he gone out just? Okay, ఇప్పుడు నేను WH క్వశ్చన్ రాస్తాను. Why has he
gone out just. Why has he gone out just? Why has he gone out just? ఇక్కడ మనము ఈ సెంటెన్స్లో ఈ వై ప్లేస్లో what should I write? What can I write? Where has he gone out just? అతను ఎక్కడికి వెళ్ళాడు అని వస్తుంది. సేమ్ సెంటెన్స్. చూడండి, హెల్పింగ్ వర్బ్ క్వశ్చన్ నేనేం చేంజ్ చేయలేదు. హెల్పింగ్ వర్బ్ క్వశ్చన్కి నేను WH వర్డ్స్ యాడ్ చేస్తున్నాను. కెన్ యూ రైట్ హూ? హూతో వస్తుందా చూడండి. హూ హ్యాస్, సబ్జెక్ట్ రాదు. హూ హ్యాస్ హీ గాన్ అవుట్ రాదు కదా. హూ హ్యాస్ గాన్ అవుట్ జస్ట్. కెన్ యూ రైట్ వాట్ ఫర్? వాట్ ఫర్ వస్తుంది. వాట్ ఫర్ హ్యాస్ హీ గాన్ అవుట్ జస్ట్. ఇంకా ఏమొస్తాయి చూడండి. విత్ హూమ్, విత్ హూమ్ హ్యాస్ హీ గాన్ అవుట్ జస్ట్. ఫర్ హూమ్, ఫర్ హూమ్ హ్యాస్ హీ గాన్ అవుట్ జస్ట్. అండ్ హౌ మెనీ అని కూడా వస్తుంది మై డియర్. హౌ మెనీ కూడా వస్తుంది. ఇక్కడ మీరు హౌ మెనీ అంటే సార్ ఇది సింగులర్ కదా, హౌ మెనీ ఎలా వస్తుంది అనుకోవచ్చు. హౌ మెనీ వచ్చినప్పుడు యూ కెన్ యాడ్ దిస్. హౌ మెనీ టైమ్స్, హౌ మెనీ టైమ్స్ హ్యాస్ హీ గాన్ అవుట్ జస్ట్. ఇక్కడ మనం సబ్జెక్ట్గా కాదు, ఇక్కడ మనము అతను ఎన్నిసార్లు బయటికి వెళ్ళాడని చెప్తున్నాం కాబట్టి దిస్ ఈజ్ నాట్ యూజ్డ్ యాజ్ అ సబ్జెక్ట్. సబ్జెక్ట్ ఆల్రెడీ ఇక్కడ హీ రాయాలి. అతను ఎన్నిసార్లు బయటికి వెళ్ళాడు అని. హౌ మెనీ టైమ్స్ హ్యాస్ హీ గాన్ అవుట్ జస్ట్ అనొచ్చు, లేదా హౌ మెనీ టైమ్స్ హ్యాస్ హీ గాన్ అవుట్ అని చెప్పి అనొచ్చు. అంటే అతను ఎన్నిసార్లు వెళ్ళాడు అని. ఇప్పుడిప్పుడే ఎన్నిసార్లు వెళ్ళాడు అంటే హౌ మెనీ టైమ్స్ హ్యాస్ హీ గాన్ అవుట్ జస్ట్. ఇప్పుడిప్పుడే అతను ఎన్నిసార్లు బయటికి వెళ్ళాడు అని. సో ఈ విధంగా రాయొచ్చు మై డియర్. అండ్ హ్యావ్ హ్యాస్ సెంటెన్సెస్ మనము ఫినిష్ చేసాము. హ్యావ్ హ్యాస్, రైట్. ఒక సెంటెన్స్ హ్యావ్తో, ఒక సెంటెన్స్ హ్యాస్తో రాసాము. అలాగే ఇప్పుడు హ్యావ్ హ్యాస్ రాసిన తర్వాత మనము ఒక కాన్వర్జేషన్ రాస్తాం. ఆ కాన్వర్జేషన్ అనేది నెక్స్ట్ వీడియోలో చూడండి. డోంట్ ఫర్గెట్. అండ్ ద ప్రాక్టీస్ చేయడం కోసం కాన్వర్జేషన్ మీకు బాగా హెల్ప్ అవుతుంది. కంప్లీటెడ్ యాక్షన్స్, కాన్వర్జేషన్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. Thank you very much and have a nice time. Have a nice learning. All the best. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.